జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మూలా 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువులతో ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధుడు 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఈ వారంలో 7వ తారీఖు నుంచి 5వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉండబోతున్నారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్లో మంచి రాబడి అనేది ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానంలో గురువు వెళ్ళబోతున్నారు మే 14వ తారీఖు నుంచి. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారం నుంచి చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు మీనరాశిలో నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే బుధుడు 7వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు మేషరాశికి వస్తారో 7వ తారీఖు నుంచి మీకు మ్యారేజ్ పరంగా కూడాను కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. లవ్ మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైతే వివాహం గురించి ట్రై చేస్తున్నారో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎసిడిటీ అనేది అధికంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శని నడుస్తోంది. ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యంగా కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.